హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈరోజు మనం ఈ లెక్చర్లో ప్రియంబల్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. అసలు ప్రియంబల్ అంటే ఏంటి, మనం ఈ ప్రియంబల్ని అమెండ్ చేయొచ్చా లేదా, అలాగే ప్రియంబల్ అనేది మన కాన్స్టిట్యూషన్లో పార్ట్గా ఉందో లేదో, అలాగే దీనికి రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ కేసెస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఈ ప్రియంబల్ యొక్క నేచర్ ఏంటి, అలాగే దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో కూడా చూద్దాం. ఇప్పుడు మనం ఏదైనా ఒక బుక్ స్టోర్కి వెళ్ళినప్పుడు, ఏదైనా ఒక బుక్ పర్చేస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ బుక్లో ఉన్న అన్ని 600 పేజెస్ కూడా చదవలేం కదా. సో దాంట్లో ఉన్న ప్రీఫేస్ ఏదైతే ఇంట్రొడక్షన్ పార్ట్ ఉంటుందో ఆ ప్రీఫేస్ చదివితే ఆ బుక్ యొక్క మీనింగ్ ఏంటో మనకి అర్థమవుతుంది కదా. సేమ్ అలాగే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క మీనింగ్ తెలియాలి అంటే దాంట్లో ఉన్న నేచర్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, ఇదంతా కూడా అర్థమవ్వాలి అని మనం ప్రియంబల్ని చదువుతామన్నమాట. సేమ్ మనకి బుక్ యొక్క ప్రీఫేస్ ఎలా ఉంటుందో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ప్రియంబల్ అనేది ప్రిఫేస్ అనమాట. సో ప్రియంబల్ అనేది మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ ద కీ టు ఓపెన్ ద మైండ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మేకర్స్. సో ఇప్పుడు మనం ప్రియంబల్లో ఉన్న టెక్స్ట్ని ఒకసారి చదువుదాం. We the people of India having solemnly resolved to constitute India into a sovereign, socialistic, secular, democratic republic and to secure to all its citizens justice, liberty, equality and fraternity. So idantha chudandi, in our constitution assembly this 26th day of November 1949 do hereby adopt, enact and to give to ourselves this constitution. సో ఈ ప్రియంబల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇంపార్టెంట్. అలాగే మనం కాన్స్టిట్యూషన్ తెలుసుకోవాలి అంటే ఈ ప్రియంబల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కూడా మనకి అర్థం అవ్వాలన్నమాట. సో ఇది అర్థమవుతే మన కాన్స్టిట్యూషన్ యొక్క నేచర్ ఏంటి, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో కూడా మనకి అర్థమవుతుంది. ఫస్ట్ మనం ఈ ప్రియంబల్ ఎక్కడి నుండి వచ్చింది ఏంటి అని తెలుసుకున్న తర్వాత ప్రియంబల్ యొక్క టెక్స్ట్ కూడా అంతా కూడా డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ మనకి ఈ ఐడియా ఆఫ్ ప్రియంబల్ అనేది మనకి యూఎస్ నుండి తీసుకున్నాం. సో ఐడియా ఆఫ్ ప్రియంబల్ అనేది మనం యూఎస్ నుండి బోరో చేసుకున్నాం. ప్రియంబల్లో ఉన్న లాంగ్వేజ్ అనేది ఏదైతే ఉందో అది మనం ఆస్ట్రేలియా నుండి బోరో చేసుకున్నాం. సో ఈ 2 క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇంపార్టెంట్. సో రెండు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రియంబల్ని మనం ఎక్కడి నుండి బోరో చేసుకున్నామంటే యూఎస్. అలాగే ప్రియంబల్ యొక్క లాంగ్వేజ్ ఉంది కదా, సో లాంగ్వేజ్ ఆఫ్ ప్రియంబల్ అనేది మనం ఆస్ట్రేలియా నుండి బోరో చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇండియన్ ప్రియంబల్ అనేది మనకి దీనిపైన బేస్ అయి ఉంటుంది. సో ఇండియన్ ప్రియంబల్ అనేది మనకి ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ పైన బేస్ అయి ఉంది. మనకి ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని ఎవరు డ్రాఫ్ట్ చేశారంటే జవహర్లాల్ నెహ్రూ. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాం కదా, అప్పుడు ఏదైతే ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఉందో అదే మనకి ఫర్దర్గా ప్రియంబల్ అయిందని. సో ఈ ప్రియంబల్ని మనం కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేసాం, ఎప్పుడు పాస్ చేసామని కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో దీన్ని మనం కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేసామంటే 13th December 1946 రోజు. సో ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఏదైతుందో అదే మనకి ఇప్పుడు ప్రియంబల్గా ఉంది. సో ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని ఎవరు డ్రాఫ్ట్ చేశారంటే జవహర్లాల్ నెహ్రూ గారు. సో దీన్ని మనం కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేసాం అంటే 13th December 1946. అలాగే ఇది మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎప్పుడు పాస్ చేసిందని కూడా అడుగుతారు. సో పాస్డ్ బై ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆన్ 22nd January 1947. సో ఇదంతా కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఇప్పటి వరకు ప్రియంబల్ అనేది అమెండ్ అయిందా లేదా అంటే ఇప్పటి వరకు కూడా మన కాన్స్టిట్యూషన్ వచ్చినప్పటి నుండి ఓన్లీ ఒక్కసారి మాత్రమే ప్రియంబల్ అనేది అమెండ్ అయిందనమాట. సో ఎప్పుడు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976లో మనకి ప్రియంబల్ అనేది ఒక్కసారి అమెండ్ అయిందనమాట. సో అమెండ్ అయినప్పుడు మనకి 3 న్యూ వర్డ్స్ అనేవి యాడ్ చేశారు. సో ఆ వర్డ్స్ ఏంటి అని కూడా అడుగుతారు. సో సోషలిస్టిక్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ. సో ఈ 3 వర్డ్స్ కూడా మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేవన్నమాట. సో 1976 తర్వాత 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనకి ఈ 3 వర్డ్స్ అనేవి అమెండ్ అయ్యాయి. సో మళ్ళీ మనం ఇప్పుడు ప్రియంబల్ని అమెండ్ చేయొచ్చా లేదా అంటే ఎస్, మనం ప్రియంబల్ని అమెండ్ చేయొచ్చు. కానీ దాంట్లో ఉన్న బేసిక్ స్ట్రక్చర్ని కూడా ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయొద్దు అనమాట. సో ఇక్కడ ఉన్న ఏ టెక్స్ట్లో ఉన్న ఏ వర్డ్ని కూడా మనం డిలీట్ చేయడానికి లేదు, కానీ మనం ఏ వర్డ్ అన్నా మనం యాడ్ చేయొచ్చు అనమాట. అసలు ఈ ప్రియంబల్ యొక్క పర్పస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి సోర్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనమాట. సో రియల్ పవర్ అనేది ఎవరి దగ్గర ఉంటుంది అంటే వీ ద పీపుల్, అంటే మన దగ్గరే ఉంటుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ వర్డ్ చూసాం కదా, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా, ఇదంతా కూడా మనకి సోర్స్ అనమాట. సో
మనం కాన్స్టిట్యూషన్లో ఎక్కడి నుండి తీసుకున్నామంటే రియల్ పవర్ అనేది మన పీపుల్ దగ్గరే ఉంది. సో ఇదంతా కూడా మనకి సోర్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే రియల్ పవర్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ సోవరిన్, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ ఉంది కదా, ఇదంతా కూడా మనకి నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క నేచర్ని చెప్పడం అంతా కూడా మనకి ఈ 5 వర్డ్స్లో అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. ఇదంతా కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ అనమాట. అలాగే ఇక్కడ ఏదైతుందో 26th డే ఆఫ్ నవంబర్ 1949 ఈ డేట్ ఏంటి అంటే మనం ప్రియాంబుల్ని అంటే కాన్స్టిట్యూషన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నామో ఆ డేట్ ఉంటుందన్నమాట. సో మనకి ప్రియాంబుల్లో బేసిక్గా 4 థింగ్స్ అనేవి కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి మనకి కాన్స్టిట్యూషన్లో రియల్ పవర్ ఎవరి దగ్గర ఉంటుంది అని. సో సోర్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రియల్ పవర్ అనేది మనకి పీపుల్ దగ్గర ఉంటుంది. సో వి ద పీపుల్ అన్నాం. అలాగే కాన్స్టిట్యూషన్ యొక్క నేచర్ ఏంటి, కాన్స్టిట్యూషన్ యొక్క నేచర్ ఏంటి, సావరిన్, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. ఆబ్జెక్టివ్స్ ఏంటి, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. సో దీంట్లో మనకి డేట్ ఆఫ్ అడాప్షన్ కూడా ఉంటుంది. డేట్ ఆఫ్ అడాప్షన్ ఇప్పుడు 26th నవంబర్ 1949. దాన్ని మనం కాన్స్టిట్యూషన్ డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అలాగే మనకి ఎప్పుడు ఎన్ఫోర్స్ అయింది అంటే మనకి 26th జనవరి 1950. మనకి ప్రియాంబుల్లో ఏ డేట్ ఉందని కూడా క్వశ్చన్ అనేది అడగొచ్చు. సో ఎప్పుడు ఎన్ఫోర్స్ అయిందని మాత్రం మనకి కాన్స్టిట్యూషన్లో లేదు. ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం అనే డేట్ మనకి ప్రియాంబుల్లో మెన్షన్ చేశారు. సో ఈ 4 కూడా మనకి క్వశ్చన్స్లో అడుగుతారు. సో ఇప్పుడు దీని అన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం సావరిన్ అంటే ఏంటో చూద్దాం. సో సావరిన్ అంటే ఏంటి అంటే ఫ్రీ విల్ ఆఫ్ పీపుల్ అనమాట. సో మనం ఇండియాలో ఏ డెసిషన్స్ తీసుకోవాలి అనుకున్నా ఒకరితో ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది మాత్రం లేదనమాట. సో ఇంటర్నల్గా కూడా మన డెసిషన్స్ మనమే తీసుకుంటాం, అలాగే ఎక్స్టర్నల్గా కూడా మన డెసిషన్స్ అనేవి తీసుకుంటాం అనమాట. సో ఇంటర్నలీ అండ్ ఎక్స్టర్నలీ ఇండిపెండెంట్గా ఉంటాం, ఫ్రీ టు టేక్ ఎనీ ఫారెన్ పాలసీ డెసిషన్. సో మనం ఏ కంట్రీతో ఎలాంటి డీల్ తీసుకోవాలి, సో యుక్రెయిన్తో ఎలాంటి రిలేషన్స్ ఉండాలి, ఇవంతా కూడా అదర్స్ పర్సన్ అంటే వేరే స్టేట్ కూడా మనకి ఇంటర్ఫియర్ అవ్వడానికి లేదనమాట. వాళ్ళు సజెషన్ ఇస్తే ఇవ్వచ్చు, కానీ మన ఏదైతే డెసిషన్స్ ఉన్నాయో అదంతా కూడా మనకి ఫ్రీ పవర్ అనేది ఉందన్నమాట. సో సావరిన్ అంటే ఏంటి, ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ మనం ఇండిపెండెంట్గా ఉన్నామని. సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి సోషలిస్టిక్. సో మన ఇండియా అనేది మిక్స్డ్ ఎకనామీ అనమాట. మన ఇండియా ఈజ్ ఏ వెల్ఫేర్ స్టేట్ మోడల్ అని కూడా అంటాం. సో ఏదైతే మ్యాక్స్ చెప్పారో దాని యొక్క క్యాపిటలిస్టిక్ మోడల్ అనేది మనం ఫాలో అవ్వమన్నమాట. మన ఇండియాలో ఏదైతే ఉందో కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్ ఉంటుంది. సో క్యాపిటలిస్ట్ మోడల్ ఆఫ్ ఎకనామీలో ఏముంటుంది అంటే కంప్లీట్ కూడా మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అదంతా కూడా ప్రైవేటైజేషన్ అనమాట. సో అంతా కూడా కంట్రోల్ అనేది ప్రైవేట్ పైనే ఉంటుంది. సోషలిస్టిక్లో ఎలా ఉంటుంది, కంప్లీట్గా మనకి పబ్లిక్ సెక్టార్లోనే ఉంటుంది. కానీ మన ఇండియా అనేది వెల్ఫేర్ స్టేట్ మోడల్కి సంబంధించింది. సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ప్రైవేట్ అలాగే పబ్లిక్ కూడా రెండు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ అనమాట. ఇండియా ఈజ్ ఏ సోషలిస్టిక్, ఇట్ ఈస్ మిక్స్డ్ ఎకనామీ, వెల్ఫేర్ స్టేట్ మోడల్ అంటాం. అలాగే ఈ కేసు అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇంపార్టెంట్. సో ఈ కేసులో ఏమన్నారంటే ఇన్ డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియన్లో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే ఇండియన్ సోషలిజం ఈజ్ ఏ బ్లెండ్ ఆఫ్ గాంధీయన్ అండ్ నెహ్రూయన్ మోడల్ అని చెప్పింది. సో గాంధీయన్ మోడల్ అంటే ఏంటి, ఏదైతే మనకి ట్రెడిషనల్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉందో అదంతా కూడా మనకి గాంధీయన్ మోడల్ అనమాట. అలాగే నెహ్రూయన్ మోడల్ అంటే ఏంటి, మోడర్న్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అదంతా మనకి నెహ్రూయన్ మోడల్. సో మనం గాంధీయన్ మోడల్ యూజ్ చేయట్లేదు, అలానే కంప్లీట్గా నెహ్రూ మోడల్ యూజ్ చేయట్లేదు. ఇండియన్ సోషలిజం అనేది ఈ రెండింటి యొక్క బ్లెండ్ అనమాట. సో మనది వెల్ఫేర్ స్టేట్ మోడల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్డ్ వచ్చేసి సెక్యులర్. మనం ఆల్రెడీ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సెక్యులరిజం అంటే ఏంటో చూసాం కదా. సో సెక్యులర్ అంటే ఏంటి అంటే నో అఫీషియల్ రీజన్ ఆఫ్ స్టేట్. సో ఒక కంట్రీకి ఎలాంటి రీజన్ అనేది అఫీషియల్గా ఉండదు. అన్ని కంట్రీస్కి మనం సర్వధర్మ సంభావన అనేది ఉంటుంది. అంటే స్టేట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది, కానీ స్టేట్ కంటూ ఒక పర్టికులర్ రిలీజన్ అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ ఎలా ఉంటుంది, ఆల్ రీజన్స్ కెన్ కోఎగ్జిస్ట్. మన కంట్రీలో హిందూయిజం ఉంది, బుద్ధిజం ఉంది, అలాగే క్రిస్టియన్ వాళ్ళు ఉన్నారు, ఇస్లామిక్ వాళ్ళు ఉన్నారు, అలా సిక్ వాళ్ళు ఉన్నారు. అన్ని రిలీజన్స్కి ఈక్వల్ కోఎగ్జిస్టెన్సీ అనేది ఉంది. అలాగే అన్ని రిలీజన్ యొక్క రెస్పెక్ట్ అండ్ హార్మోనీ కూడా మన కంట్రీలో ఉందన్నమాట. మనం చూసాం కదా, ఇండియన్ సెక్యులరిజం అనేది పాజిటివ్ వే ఆఫ్ సెక్యులరిజం. ఎందుకు, స్టేట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. స్టేట్ కంటూ ఒక అఫీషియల్ రిలీజన్ అనేది ఉండదు, కానీ స్టేట్ అనేది అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి మన ఇండియన్ సెక్యులరిజం అనేది పాజిటివ్ వే ఆఫ్ సెక్యులరిజం అనమాట. ఇండియాని మనం సర్వధర్మ సంభావన కూడా అంటాం అనమాట. అలాగే మనకి ఇంకో టైప్ ఆఫ్ సెక్యులరిజం ఏముంటుంది, వెస్ట్రన్ సెక్యులరిజం. ఇది మనకి నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం అనమాట. ఇక్కడ స్టేట్ అనేది కంప్లీట్గా
రిలీజన్ పైన డిస్కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా డిస్కనెక్టెడ్ ఫ్రమ్ రిలీజన్ అనమాట. అలాగే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో అనే కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, ఈ సెక్యులర్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్గా కన్సిడర్ చేసిందనమాట. సో మనకి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏవైతే వర్డ్స్ ఉన్నాయో దాన్ని మనం అమెండ్ చేయడానికి ఎలాంటి రూల్ అయితే లేదనమాట. సో మనకి క్వశ్చన్ అనేది ఎలా అడుగుతారంటే, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సెక్యులరిజం అనే వర్డ్ని ఏ కేసులో చెప్పారు అని అడుగుతారు. సో ఏం కేసు మనకి ఎస్ఆర్ బొంబాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో మనకి సెక్యులరిజం అనే దాన్ని బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్గా కన్సిడర్ చేశారనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్డ్ వచ్చేసి డెమోక్రటిక్. మనకి ఆల్రెడీ చూసాం కదా, రూల్ బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్ అని. సో ఏదైతే రూల్ బై ద పీపుల్ ఉంటుందో అది మనకి డెమోక్రసీ. ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ స్టేట్ అని అందరికీ తెలుసు. సో ఇక్కడ ఎలా ఉంటుంది, మినిమం గవర్నమెంట్ ఉంటుంది, అలాగే మ్యాక్సిమం గవర్నెన్స్ అనేది ఉంటుందన్నమాట. మనం ఇండియాలో పిఎంని కానీ ప్రెసిడెంట్ని కానీ డైరెక్ట్గా మనం వెళ్ళి ఎలెక్ట్ చేయలేం, కానీ మనం రిప్రజెంటేషన్ అంటే ఇండైరెక్ట్ ద్వారా రిప్రజెంటేషన్ చేసి, అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎమ్మెల్యే ఎంపీస్ని ఎమ్మెల్సీస్ని వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా మనం ఫైనల్గా పిఎంని కానీ ప్రెసిడెంట్ని కానీ ఎంచుకుంటాం కదా. ఇదంతా మనకి ఇండైరెక్ట్ ఎలక్షన్ అనమాట. సో ఇక్కడ మనం రిప్రజెంటేషన్ అనేది చేస్తాం. ఇదంతా మనకి డెమోక్రటిక్లో ఉన్న బేసిక్ ప్రిన్సిపల్స్ అనమాట. సో ఇండియా అనేది ఇండైరెక్ట్, రిప్రజెంటేటివ్ అండ్ పార్లమెంటరీ డెమోక్రసీ అనమాట. ఇక్కడ ఎలా ఉంటుంది, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనేది ఉంటుంది. అలాగే కంప్లీట్గా జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేషన్కి సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేవి కంప్లీట్గా ఉండవు. అలాగే ఎగ్జిక్యూటివ్ అనేది రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్గా ఉంటుంది. అండ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ లిబరల్ డెమోక్రసీ. సపరేషన్ ఆఫ్ పవర్ ఉంటుంది, కానీ స్ట్రిక్ట్ సపరేషన్ ఆఫ్ పవర్ అనేది మనకి ఇండియాలో ఎక్కడ కూడా లేదనమాట. ఇక్కడ ఎలా ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ అనేది రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్గా ఉంటుంది. ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇంపార్టెంట్. సో డెమోక్రటీ అంటే ఏంటి, రూల్ బై ద పీపుల్ అని. అలాగే నేచర్లో లాస్ట్ వర్డ్ వచ్చేసి రిపబ్లిక్ అనమాట. సో రిపబ్లిక్ అంటే ఏంటి, హెడ్ ఆఫ్ స్టేట్. ఇక్కడ మనం హెడ్ ఆఫ్ స్టేట్ అనేది ఎలెక్టెడ్గా ఉంటుంది, హెరిడిటీగా అయితే ఉండదు అనమాట. రిపబ్లిక్ అండ్ మొనార్కీ ఈ టూ వర్డ్స్ కూడా మనకి ఆపోజిట్ అనమాట. సో మొనార్కీ అంటే ఏంటి, మనకి హెడ్ ఆఫ్ ద స్టేట్ అనేది హెరిడిటీగా ఉంటుంది. సో ఈరోజు ఒక హెడ్ ఆఫ్ ద స్టేట్ చనిపోయారనుకోండి, సో ఆ పర్సన్ యొక్క సన్ మాత్రమే హెడ్ ఆఫ్ ద స్టేట్గా ఉంటారు. సో ఈ మోడల్ మనం బ్రిటన్లో చూస్తామన్నమాట, కానీ మన ఇండియాలో అలా ఉండదన్నమాట. హెడ్ ఆఫ్ ద స్టేట్ని మనం ఎలెక్ట్ చేసుకుంటాం. సో అందుకే ఇండియా ఈజ్ ఏ రిపబ్లిక్ కంట్రీ అంటాం. సో మనం ఇప్పటివరకు నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేశాం కదా. సో ఇక్కడ సావరిన్ అంటే ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా కూడా ఇండియా అనేది ఇండిపెండెంట్గా ఉంటుంది డెసిషన్స్ తీసుకోవడానికి. అలాగే సోషలిస్టిక్ అంటే బ్లెండ్ ఆఫ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్గా ఉంటుంది. సో వెల్ఫేర్ స్టేట్ మోడల్ అంటాం. అలాగే సెక్యులర్ అంటే ఏంటి, దీన్ని మనం బేసిక్ స్ట్రక్చర్గా కూడా ఉంది. అలాగే సెక్యులర్ అంటే స్టేట్ అనేది ఒక అఫీషియల్ రిలీజన్ అంటూ ఏది కూడా లేదు. అలాగే ఇండియా అనేది పాజిటివ్ వే ఆఫ్ సెక్యులరిజంని ప్రమోట్ చేస్తుందన్నమాట. అలాగే ఇక్కడ డెమోక్రటిక్ అంటే ఇండియా ఈజ్ ఏ ఇండైరెక్ట్లీ రిప్రజెంటేటివ్ అండ్ పార్లమెంటరీ డెమోక్రసీ అని చూసాం. అలాగే రిపబ్లిక్ అంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ని మనం ఎలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇదంతా కూడా మనకి నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనం ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి 4 ఆబ్జెక్టివ్స్ అనేది ఉంది. సో ఒకటేంటి, జస్టిస్, అలాగే లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ అనమాట. సో ఫస్ట్ వర్డ్ వచ్చేసి మనకి జస్టిస్. ఈ జస్టిస్ అనే వర్డ్ మనం రష్యా నుండి బోరో చేసుకున్నాం. సో మీరు ఎప్పుడన్నా సరే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏది చదివినా సరే, ఇప్పుడు మనం ఇక్కడ జస్టిస్ అనే దాని గురించి చదువుతున్నాం. సో జస్టిస్ అనే వర్డ్ మనం ఏదైనా కంట్రీ నుండి సోర్స్గా తీసుకున్నామా లేదా చూసుకోవాలి. అలాగే జస్టిస్కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా ఇక్కడ మీరు రివైజ్ చేసుకోండి. సో ఇలా చేయడం ద్వారా ఏంటి అంటే మీకు సోర్సెస్ గుర్తుంటుంది, అలాగే దానికి సంబంధించిన ఆర్టికల్స్ అంతా కూడా మీకు మైండ్లో స్టిక్ అయి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి జస్టిస్ అన్నాం కదా. సో జస్టిస్ మనం ఏ కంట్రీ నుండి తీసుకున్నాం, రష్యా నుండి తీసుకున్నాం. మనము రష్యా గురించి ఎలా గుర్తుపెట్టుకున్నాం, ఇండియా అండ్ రష్యా యొక్క స్ట్రాంగ్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి. సో మనం రష్యాని దోస్తీగా రిలేట్ చేసాం. సో దోస్తీకి మనం డ్యూటీస్ ఉంటాం, జస్టిస్ ఉంటుంది. అలాగే వాళ్ళకి ఏదైనా కావాలి అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక ప్రాపర్ ప్లాన్ అనేది ఇస్తాం. సో 5 year ప్లాన్, ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ జస్టిస్ కూడా మనం రష్యా నుండి బోరో చేసుకున్నాం. సో మనకి దీంట్లో 3 type ఆఫ్ జస్టిస్ ఉంటుంది, సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, అలాగే పొలిటికల్ జస్టిస్ అనమాట. సో ఈ సోషల్ జస్టిస్లో మనం ఆర్టికల్ 17 అనేది ఇండికేట్ చేస్తుంది. సో ఆర్టికల్ 17లో మనం ఏం చెప్తామంటే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అనమాట. సో అన్టచబిలిటీ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా మనం కంప్లీట్గా అబాలిష్ చేస్తామన్నమాట.
అందరూ కూడా ఈక్వల్గా ఉండాలి. సో సోషల్ వైజ్ అంటే సోషల్ జస్టిస్ అంటే ఏంటి అంటే ఎవరిని కూడా మనం అన్టచబుల్స్గా ట్రీట్ చేయొద్దన్నమాట. అందరు మనుషులు ఒకేలాగా ఉండాలని మన సోషల్ జస్టిస్ అనేది చెప్తుంది. సో సోషల్ జస్టిస్కి సంబంధించిన ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 17 అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ జస్టిస్. సో ఎకనామిక్ జస్టిస్ అనేది మనకి డిపిఎస్పిలో ఆర్టికల్ 39D ఉంటుందన్నమాట. సో ఎకనామిక్ జస్టిస్ అంటే ఏంటి అంటే ఈక్వల్ పే ఫర్ మెన్ అండ్ ఉమెన్. సో ఏ వర్క్ చేసినా మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్గా చేసినప్పుడు వాళ్ళిద్దరికీ కూడా పేమెంట్ అనేది ఈక్వల్గా ఇవ్వాలి. సో మెన్కి ఫిజికల్ స్ట్రెంత్ ఎక్కువ ఉందని చెప్పేసి మెన్కి ఎక్కువ అమౌంట్ ఇవ్వడం, ఉమెన్కి తక్కువ ఇవ్వడం మనం ప్రీవియస్గా చూస్తుండే. కానీ ఇప్పుడు మనకంతా కూడా ఎకనామిక్ జస్టిస్ అనేది ఉంది. కొన్ని చోట్లలో ఇది లేదు కూడా. సో ఎకనామిక్ జస్టిస్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఎకనామిక్ జస్టిస్ అనేది మనకి ఆర్టికల్ 39D అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో దాంట్లో ఏముంటుంది, ఈక్వల్ పే ఫర్ మెన్ అండ్ ఉమెన్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్ జస్టిస్. సో ఈ పొలిటికల్ జస్టిస్ అనేది మనకి ఆర్టికల్ 326 ఉంటుంది. సో ఆర్టికల్ 326 అనేది ఏమని చెప్తుంది అంటే యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ అనమాట. సో ఇక్కడ ఏంటి, అబోవ్ 18 years ఎవరైతే క్రాస్ చేశారో వాళ్ళంతా కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. అంటే మనం రిప్రజెంటేటివ్స్ని ఎలెక్ట్ చేసుకోవచ్చు. సో అందరికీ కూడా ఓటర్ ఐడి అనేది వస్తుంది. సో అందరికీ కూడా పొలిటికల్ జస్టిస్ అనేది ఉందన్నమాట. సో జస్టిస్లో మనకి 3 types ఆఫ్ జస్టిస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి సోషల్ జస్టిస్, అండ్ ఇంకోటి వచ్చేసి ఎకనామిక్ జస్టిస్, అండ్ ఇంకోటి వచ్చేసి పొలిటికల్ జస్టిస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లిబర్టీ. సో లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ అనేది ఈ 3 కూడా మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ నుండి బోరో చేసుకున్నాం. సో మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నాం, ఫ్రెంచ్ అని గుర్తుపెట్టుకున్నాం కదా. సో ఎఫ్ అంటే ఫ్రెటర్నిటీ, ఆర్ అంటే రిపబ్లిక్, ఈ అంటే ఈక్వాలిటీ. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ. సో ఈ 3 కూడా మనకి ఒకే కంట్రీ నుండి బోరో చేసుకున్నామని గుర్తుపెట్టుకోండి అని. సో ఇక్కడ మనం ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ వచ్చింది కదా. సో అలా మనం లిబర్టీని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి. సో మీరు అది కంపల్సరీ నేర్చుకోండి. సో ఆ వీడియో మనం ఆల్రెడీ కంప్లీట్ చేసాం. ఆ వీడియో ఎవరైనా కంప్లీట్ చేయకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి లిబర్టీ. సో లిబర్టీ అంతా కూడా మనకి ఆర్టికల్ 25 నుండి 28 వరకు మెన్షన్ చేశారు. సో ఈ లిబర్టీలో ఏముంటుంది అంటే లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్ అనమాట. సో మనకున్న థాట్స్ అన్నీ కూడా మనకి లిబరల్గా ఉన్నాయి. అలాగే మనం ఏమనుకున్నామో దాన్ని చెప్పే రైట్ మనకు ఉందన్నమాట. అలాగే ఏ దేవుడినన్నా మనం నమ్మొచ్చు. సో మనకి ఏదైనా బిలీఫ్ ఉండొచ్చు, అలాగే ఏదైనా ఫెయిత్ ఉండొచ్చు, అలాగే ఏ దేవుడినన్నా మనం నమ్మడానికి ఛాన్స్ అనేది ఉంది. సో అదంతా కూడా మనకి లిబర్టీలో కవర్ అవుతుంది. సో లిబర్టీకి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి అంటే ఆర్టికల్ 25 నుండి 28 వరకు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈక్వాలిటీ. సో ఈక్వాలిటీ అంటే ఏంటి అంటే ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ టు ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్. సో అందరినీ కూడా ఈక్వల్గా చూడాలని మనకి ఈక్వాలిటీ చెప్తుందనమాట. సో ఈక్వాలిటీ అనేది మనం ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 14 నుండి 18 వరకు ఉన్నాయి. సో రైట్ టు ఈక్వాలిటీ. సో దాంట్లో మెన్షన్ చేసిందంతా కూడా మనకి ఈక్వాలిటీకి రిలేటెడ్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్డ్ వచ్చేసి ఫ్రాటర్నిటీ. సో ఫ్రాటర్నిటీని మనకి ఫండమెంటల్ డ్యూటీస్లో ఆర్టికల్ 51A అనేది డినోట్ చేస్తుంది. సో దీంట్లో మనకి ఏం చెప్తుంది అంటే ప్రమోట్ హార్మోనీ అండ్ స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ అనమాట. సో అందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలని చెప్పేసి మనకి ఫ్రాటర్నిటీ అనేది చెప్తుంది. సో అష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్. సో ఈచ్ ఇండివిజువల్స్కి కంప్లీట్గా డిగ్నిటీ అనేది ఉండాలి. ఈచ్ ఇండివిజువల్స్ అంటే ఇద్దరం కూడా కంపల్సరీ రెస్పెక్ట్తో ఉండాలన్నమాట. అలాగే మన నేషన్ యొక్క యూనిటీ అండ్ ఇంటిగ్రిటీని మనం చూసుకోవాలి. సో అష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ అనమాట. సో ఇదంతా కూడా మనకి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అండ్ లాస్ట్లో మనం చూసాం ఎప్పుడు మనం దీన్ని అడాప్ట్ చేసుకున్నామని. సార్ ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నామంటే 26th day of November 1949లో. సో ఇదంతా కూడా మనం కవర్ చేసేసాం ప్రియంబల్కి సంబంధించి. అండ్ ప్రియంబల్ అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పాట లేదా అని కూడా మనకి క్వశ్చన్స్ అనేది అడుగుతారనమాట. సో ఫస్ట్ కేసు వచ్చేసి మనకి ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. ఇది మనకి 1950లో జరిగింది. సో దీంట్లో ఏం చెప్పారంటే నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. సో ఇది నాట్ జస్టికబుల్ ఇన్ నేచర్ అని చెప్పారు. నెక్స్ట్ 2 కేసెస్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే బీరుబారి కేసు అనేది దీనికి రిలేటెడ్ అని అడుగుతారు. అలాగే దీని యొక్క ఇయర్ ఏంటి అని కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతారనమాట. సో బీరుబారి యూనియన్ కేసు అనేది మనకి 1960లో జరిగింది. దీంట్లో ఏం చెప్పారంటే ప్రియంబల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ప్రియంబల్ ఏదైతే ఉందో అది మన కాన్స్టిట్యూషన్లో ఒక పార్ట్ కాదు అని చెప్పారనమాట. తర్వాత 1973లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కేసెస్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ అనమాట. సో ఏంటి, కేశవానంద భారతి కేస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. సో ఈ కేసులో మనకి ఏం చెప్పారంటే ప్రియంబల్ అనేది పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. ఏదైతే బీరుబారి కేసులో
ప్రియంబల్ అనేది పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని నాట్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారో దాన్ని ఓవర్ రూల్ చేసేసారనమాట. సో ప్రియంబల్ అనేది పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అలాగే దీన్ని మనం అమెండ్ చేయొచ్చు అని చెప్పారు. కానీ ఆ అమెండ్మెంట్స్ కూడా ఎలా చేయాలి, వితౌట్ చేంజింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ అనమాట. సో బేసిక్ స్ట్రక్చర్ని కూడా ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా మనం దీన్ని అమెండ్ చేయొచ్చు. సో ప్రియంబల్ని మనం అమెండ్ చేయొచ్చు, దాంట్లో ఉన్న ఏ వర్డ్ని కూడా డిలీట్ చేయడానికి లేదు, కానీ మనం ఈ వర్డ్స్నన్నా యాడ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ప్రియంబల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ బట్ నాట్ జస్టికబుల్ అనమాట. సో ప్రియంబల్ అనేది జస్టికబుల్ ఇన్ నేచర్ అనేది కాదు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ప్రియంబల్కి మనకి డిఫరెంట్ ఆథర్స్ డిఫరెంట్ నేమ్స్ అనేది ఇచ్చారు. సో ప్రియంబల్ ఈజ్ హారోస్కోప్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో హారోస్కోప్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఎవరు అన్నారంటే కేఎం మున్షి గారు అన్నారు. అలాగే ప్రియంబల్ ఈజ్ ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ఐడి కార్డ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని ఎవరు అన్నారంటే ఎన్ఏ పాల్కీవాలా. అలాగే అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. సో అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అనేవారు ఏమన్నారంటే ప్రియంబల్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తుందన్నమాట. ఇట్ ఎక్స్ప్రెసెస్ వాట్ వీ హ్యాడ్ థాట్ ఆర్ డ్రీమ్డ్ సో లాంగ్. సో మనం ఏదైతే అనుకున్నామో, ఎన్ని రోజులు ఏదైతే డ్రీమ్ చేసామో అంతా కూడా మనకి ప్రియంబల్ అనేది డినోట్ చేస్తుంది అని చెప్పారు. అలాగే ఎర్నెస్ట్ బర్గర్ గారు ఏం చెప్పారంటే ప్రియంబల్ ఈజ్ ఏ కీ నోట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో కీ నోట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రియంబల్ అనేది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. సో ఎవరు చెప్పారు, ఠాకూర్ దాస్ భార్గవ్ అనే వారు మనకి ప్రియంబల్ అనేది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఆర్టికల్ 32 సో ఏదైతే ఉందో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఇది మనకి హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. మనకి ఇక్కడ ఏం చెప్తున్నాం, ప్రియంబల్ ఈజ్ ఏ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని ఎవరు చెప్పారంటే ఠాకూర్ దాస్ భార్గవ్ గారు మనకి ప్రియంబల్ అనేది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. సో ప్రియంబల్కి రిలేటెడ్గా కంప్లీట్గా కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసాం. సో మీకు ఇంకేదన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదండి వాళ్ళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. Please do like, comment, share and hit the bell icon for more such updates. Thank you so much for watching.